ప్రకాష్ రాజ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, మోనార్కి నన్ను ఎవరు మోసం చేయలేరు అంటారుగా. ఈయన మోనార్కే, ఈయన ఎవరు మోసం చేయలేరు, ఈయన అందరినీ మోసం చేస్తాడు అనేది ప్రజలందరికీ తెలుసు. తమిళనాడులో విజయ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేసరికి వీళ్ళందరికీ సంతోషంగా ఉంది. విజయ్ని ఆకాశానికి ఎత్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి విషయాల్లో పన్నిగట్టుకొని మరి వస్తారు, గుర్తుపెట్టుకోరు. దీనికి కారణం కూడా నేను చెప్తా. ప్రశ్న రావాన్ని అరెస్ట్ చేస్తే అందరూ వచ్చేసారు, ఇంకా ప్రకాష్ రాజ్ వస్తాడని చెప్పి అందరు అనుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చిండు. వెకిల్ నవ్వులు నవ్వుకుంటా రావాన్ని ఎట్టెట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతాడు. ఒక్కసారి ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు వినుండ్రి. మనదైన స్టైల్లో మనం ప్రకాష్ రాజ్కి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్దాం, ఏదైనా స్టైల్లో ఆన్సర్ అయితే ఇద్దాం. చలో. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఈజ్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. విన్నారు కదా, ప్రకాష్ రాజ్ వెకిలి నవ్వులు నవ్వుకుంటా అట్లా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ ఇచ్చింది కదా కోర్టు, మళ్ళెందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి పాపం ఎందుకు అరెస్ట్ అయ్యిండో తెలుసుకోవాలని చెప్పేసి తెగ ఆరాట పడుతున్నట్టున్నాడు. అసలు అరెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ రావణ్ గాడి కన్నా ముందు నీలాంటి బొక్కలేయాలి. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి నువ్వు చేసిన తప్పులు. ఖచ్చితంగా నిన్ను బొక్కలు వేస్తే అన్ని సెట్ అయిపోతాయి. రావణ్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు, నిన్ను ఎందుకు అరెస్ట్ చేయాలి అనేది కూడా నేను చెప్తా, ఇప్పుడు విను. 1, ప్రకాష్ రాజ్ నువ్వు 4 ఓటర్ ఐడి కార్డులను కలిగి ఉన్నావు. తెలంగాణలో నీకు ఓటర్ ఐడి కార్డు ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ ఐడి ఉంది, తమిళనాడులో ఉంది, నీకు కర్ణాటకలో ఉంది. 4 ఓటర్ ఐడి కార్డులతోటి ఎన్నికల సంఘాన్ని, అదేవిధంగా మన దేశాన్నే తప్పుదారి పట్టించే విధంగా నువ్వు 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఒక దేశ ద్రోహిలాగా లోపలేయాలి. ఎందుకంటే నీకు 4 ఓటర్ ఐడి కార్డులు ఉండడం వెనక కారణం ఏముంది, దీని వెనకాల అసలు ఏంది రహస్యం, నీ మీద ఎంక్వైరీ చేయాలి, నిన్ను అరెస్ట్ చేసి బొక్కలేసి నిజాలు రాబట్టాలి. అసలు ఫస్ట్ రావణ్ గారి కంటే ముందు, ఎందుకంటే నువ్వు 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నావు అంటే 4 రాష్ట్రాల ప్రజల్ని, సౌత్ ఇండియాలో ఉన్న ప్రజల్ని నువ్వు ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నావు, అసలు నీకు మాట్లాడే రైట్ ఉందా? 4 ఓటర్ ఐడి కార్డులు ఒక దొంగలా కలిగి ఉన్నావు, నీకు మాట్లాడే రైట్ ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలందరూ ఆలోచించండి, ప్రకాష్ రాజ్కి ఎందుకు 4 ఓటర్ ఐడి కార్డు, దీని వెనక మర్మం ఏంది అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో ఎంపీగా పోటీ చేసిండే ఈయన కర్ణాటక, అక్కడ ప్రజలు చిత్తుగా ఓడించారు. ఇన్ని నీతి వ్యాఖ్యలు చెప్తారు కదా, అక్కడ ప్రజలే దేకరు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, మోనార్కి నన్ను ఎవరు మోసం చేయలేరు అంటారుగా. ఈయన మోనార్కే, ఈయన ఎవరు మోసం చేయలేరు, ఈయన అందరినీ మోసం చేస్తాడు అనేది ప్రజలందరికీ తెలుసు. కర్ణాటకలో తెలుసు, కేరళ వాళ్ళకి తెలుసు, తమిళనాడు వాళ్ళకి తెలుసు, మన తెలుగు ప్రజలు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా కర్ణాటకలో ధర్మస్థలం అని చెప్పి 200 కోట్లకు సంబంధించి స్కామ్ నడుస్తుంది. అసలు ఆ ధర్మస్థలం కేసులో ఈ ప్రకాష్ రాజ్ పేరు అయితే బలంగా వినబడుతుంది. దాదాపుగా ఎంతమందిని ఫూల్ చేసిందంటే, ఆ మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ధర్మస్థలం కేసులో పారిపోయిన వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్. ఫస్ట్ ఈ ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ నువ్వు అంటున్నావు కదా, రావణ్ని ఒకసారి బెయిల్ ఇస్తే ఇంకో కేసులో ఎందుకు అరెస్ట్ చేసిరని, దానికి నువ్వే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే 4 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, నిన్ను ఆ కేసులో అరెస్ట్ చేసిరు. ఒకవేళ నీకు బెయిల్ వస్తే ధర్మస్థలం అనే కేసు, అంత పెద్ద కేసులో నీ పేరు ఎట్లా వినబడుతుంది, దానిలో కూడా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. ఒక కేసు మిస్ అయితే ఇంకో కేసు, ఎందుకంటే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయేటోని మీద 100 కేసులు ఉంటాయి. అందుకే నువ్వు ఒక తప్పు చేస్తే ఇంకో తప్పు, ఎందుకంటే నన్ను ఎవరు పట్టుకోరు, నన్ను ఎవరు పట్టించుకోరు అని. ఇప్పుడు ఒక కేసులో నిన్ను అరెస్ట్ చేసి వదిలేస్తే నువ్వు లైట్ తీసుకుంటావు, ఇంకో 10 తప్పులు చేస్తావు. కానీ ఆల్రెడీ నువ్వు మాట్లాడిన మాటల మీద, నువ్వు చేసిన పనుల మీద ఆల్రెడీ మరిన్ని కేసులు నడుస్తున్నాయి కదా, మరి అవి కూడా తీసి నేను బొక్కలు వేసినాయి కదా నీకు బుద్ధి వచ్చేది. నీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే, ఆ రావణ్ గారు లాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఒక కేసు కాదు 100 కేసులు పెట్టినా తప్పే లేదు. ఎందుకంటే రావణ్ పాలసీల మీద విమర్శలు చేసినా, ఆ పార్టీల మీద విమర్శలు చేసినా ఎవ్వడు పట్టించుకోడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, ఎవరినైనా ప్రశ్నించే హక్కు మనకుంది. కానీ
ఒక కోట్ల మంది ఆరాధించే దైవాన్ని దూషిస్తే, ఒక మతానికి సంబంధించి వాళ్ళ యొక్క నమ్మకాల్ని అగౌరవపరిస్తే, కోట్ల మంది మనోభావాల్ని కించపరిస్తే ఖచ్చితంగా కేసులు బలంగానే ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. వాడికి నువ్వు చెప్పు, ఇట్లా ఒక ధర్మాన్ని కోట్ల మంది అనుసరించే వాళ్ళని విమర్శిస్తే తప్పు అని. ఎందుకంటే నువ్వు కూడా ఆ విధంగానే మా దేవులని, కోట్ల మంది ఆరాధించే హిందువుల దేవులని, మా రాముని నువ్వు కూడా కించపరచడం, నిన్ను కూడా లోపల వెయ్యాలి. ఇది కూడా ఒక కేసే. ఇప్పుడు చెప్పినవన్నీ చాలా పెద్ద కేసులు నీ మీద, చాలా పెద్ద ఆరోపణలు నీ మీద. ఇవన్నీ వీటి మీద కేసులో నేను జైలు వేస్తే ఒక కేసు తప్పించి ఇంకో కేసులో నీకు బెయిల్ వస్తే ఇంకో కేసులో నేను లోపలేసి ఇంకో కేసులో నేను బొక్కలో వేసి నీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ యొక్క చట్టం చూసుకుంటే తరపని తను చేసుకోబోతుంది. చట్టం అనేది, చట్టం ముందు అందరు సమానలే. నీలాంటి వాడికి కూడా బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. మీరు పదే పదే కోట్ల మంది మనోభావాల్ని కించపరుస్తాం, వ్యక్తిగత విమర్శలు చేస్తాం, గలీజ్గా మాట్లాడతాం, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం అని చెప్పి మీరు అనుకుంటారు. మీ తెరువు ఎవరు రావట్లేదు, మీ గురించి ఎవడో మాట్లాడు, కానీ మీరు మాత్రం పక్కనోళ్ళ విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి విషయాల్లో పని కట్టుకొని మరి వస్తారు. గుర్తుపెట్టుకోరు. దీనికి కారణం కూడా నేను చెప్తా. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పడడానికి కారణం ఒకటి ఏంటంటే, మీకు బీజేపీ నచ్చదు, మీకు సనాతన ధర్మం నచ్చదు. మీరు నిజంగా మీకు నచ్చినట్టు ఉంటే ఓకే. పవన్ కళ్యాణ్ గారు గతంలో సిపిఎంతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు నచ్చిండు. అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీకు నచ్చింది. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నాడు, కానీ పరధర్మాన్ని ఎక్కడ దూషిస్తలేడు కదా. రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టి పార్టీ నడిపించడం ఎంత కష్టమో మీకు అర్థం కాదు. మీరు ఒక పార్టీ పెట్టి మీకు ఎలాగో ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏదో ప్రజలకు చేయాలి, మేలు చేయాలని ఒక తపంతో ఉంటాడు. ఎందుకంటే జేబులోకి నుంచి 10 రూపాయలు సహాయం చేసుకుంటా ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా ఏదో చేయాలి ప్రజలకు అని చెప్పేసి 10 రూపాయలు దాచుకోకుండా ఆయన పనిచేస్తాడు. పవన్ కళ్యాణ్ 10 రూపాయలు దోచుకుంటే దాని మీద ప్రశ్నించు, పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పులు చేస్తే దాని మీద ప్రశ్నించు. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండని ఒక కక్ష కట్టుకొని మీరందరూ పవన్ కళ్యాణ్ గారి మీద పడతారు తప్ప, లేదంటే మీరు పవన్ కళ్యాణ్ జోలికి వచ్చేటోళ్ళే కాదు. నాకు తెలుసు కదా మీ గురించి. ఎందుకంటే గతంలో నువ్వు మా ఎన్నికలలో పోటీ చేస్తే నువ్వు ఈ రాష్ట్ర మోడివే కాదు, నిన్ను అట్లా ఇట్లా అంటే అవన్నీ పక్కన పెట్టి మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నీకు మద్దతు తెలిపారు. ఆ కనీస విశ్వాసం కూడా నీకు లేదు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకోవద్దని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? రాజ్యాంగబద్ధంగానే కదా పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటున్నారు. రాజ్యాంగబద్ధంగా కాకపోతే నువ్వు అప్పుడు క్వశ్చన్ చేయాలి, పవన్ కళ్యాణ్ రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకున్నావు అని. రాజ్యాంగబద్ధంగా నడుచుకునే వ్యక్తి మీద ఇంత కక్ష కడతారు ఒక బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు, సనాతన ధర్మం గురించి హిందువుల తరపున మాట్లాడుతున్నందుకు. అదే హిందువుల తరపున మాట్లాడుతాడు కానీ వేరే ధర్మాన్ని విమర్శిస్తున్నాడు కదా. ఇస్లాం మతాన్ని చూసి హిందువులు నేర్చుకోవాలని చెప్పి ఇస్లాం మతం గురించి కూడా చెప్తున్నాడు కదా. క్రిస్టియన్స్ గురించి ఏమైనా తప్పుగా చెప్తున్నాడా? ఆయన భార్య క్రిస్టియన్ కదా. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ ఏ ధర్మాన్ని అగౌరవపరచట్లేదు. ఇప్పటికీ చెప్తున్నా, ఒక హిందూగా పవన్ కళ్యాణ్ గారి మార్గం నడుస్తున్నాడు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, అన్ని రకాల మతస్థులు ఉన్నారు. వాళ్ళందరితో మేమేం గొడవ పెట్టుకోవట్లేదు కదా. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము భోజనం చేస్తాం, మా ఇంటికి వస్తారు, మేము చాలా క్లోజ్గా ఉంటాం. ఎక్కడ సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు మా ధర్మాన్ని గురించి ఆయన దాని ధర్మం గురించి ఆయన చెప్పుకుంటుడు, కానీ పరధర్మాన్ని కించపరచొద్దని కూడా చెప్తుండే కదా బహిరంగంగా. ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచన చేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారుతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ ఇది గమనించాలి. విజయ్ పార్టీ పెట్టింది తమిళనాడులో, జోసఫ్ విజయ్ పార్టీ పెట్టిండు, ఆయన ఎన్నికల్లో గెలిచిండు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి విజయ్ జోలికి అస్సలు వెళ్ళట్లేదు. ఎందుకంటే విజయ్ జోలికి ఎందుకు వెళ్ళారంటే కాంగ్రెస్తో ఉన్నాడు కాబట్టి. కాంగ్రెస్ అంటే ఈయనకు, తులసి చందుకు, రావణ్ లాంటి వాళ్ళందరూ ఒక గ్యాంగ్. వీళ్ళు బీజేపీ బద్ద వ్యతిరేకులు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళందరి మీద విమర్శిస్తారు, కానీ బీజేపీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళ జోలికి పోరు, వాళ్ళని క్వశ్చన్ చేయరు. తమిళనాడులో విజయ్ ఉండు, విజయ్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేసరికి వీళ్ళందరికీ సంతోషంగా ఉంది. విజయ్ని ఆకాశానికి ఎత్తున్నాడు. అదే మన తెలుగువాడు, మన పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేస్తాడు, ఎలాంటి అవినీతి చేయట్లేదు, నిజంగా ప్రజలకు మంచి చేస్తాడా లేదా, ప్రజల తరపున మంచి చేయట్లేదు, ఈయన తీసుకున్న శాఖల్లో మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయట్లేదు, అసలు ఎవరు పట్టించుకొని ఆ గ్రామాలను కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారు. ఒకవేళ పట్టించుకోకపోతే ప్రశ్నిస్తే బాగుంటుంది, కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకున్నాడు. వీటి గురించి మాత్రం మాట్లాడరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గతంలో మీరు ఎట్లా చూసారో పవన్ కళ్యాణ్ అట్లే ఉన్నాడు. కేవలం బీజేపీతో పొత్తు అనేది అది రాజ్యాంగబద్ధంగా రాజకీయ అంశంగా చూడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంలో ఆ రోజు ఈ రోజు ఎట్లాంటి మార్పు లేదు. కాబట్టి ఇట్లా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన మంచితనాన్ని గౌరవించే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మేము తెలంగాణలో ఉండి పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నామంటే ఆయన నిజాయితీ మేము ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆయన
ఒక బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అని చెప్పి మీలాగా మేము విమర్శించలేము, మీలాగా ఆయన మీద బురద వెళ్తలేము. ఎందుకంటే ఆయన నిజాయితీ నచ్చి ఆయన వ్యక్తిత్వం నచ్చి వచ్చినాం, ఆయన వ్యక్తిత్వం అలాగే ఉంది. అది మీరు తెలుసుకోవాలి. విజయ్ గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆహా ఓహో విజయ్ అది ఇది అని ఆకాశానికి ఎత్తురు కదా. మరి విజయ్ కూడా మంచి పనులు, విజయ్ ఏ విధంగా అయితే ఆ అధికారంలోకి వచ్చిందో ఆ విధంగా మీతోటి సినిమా స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేసిన వ్యక్తి, ఎక్కడ అన్యాయం చేయని వ్యక్తి, ఒకరికి సహాయం చేసే వ్యక్తి, ఒకరికి 4 రూపాయలు జేబులోకి ఇచ్చే వ్యక్తి. మీలాంటి వాళ్ళు కూడా సహాయం అంటే మీలాంటి వాళ్ళకి కూడా సినిమా పరంగా మీరు ఎన్ని రకాల విమర్శలు చేసిన సినిమాలో మిమ్మల్ని మొన్నటికి మొన్న వచ్చిన ఓజీ సినిమాలో కూడా మీకు అవకాశం కల్పించిన వ్యక్తి, వకీల్ సాబ్ సినిమాలో అవకాశం కల్పించిన వ్యక్తి. మీలాగా పవన్ కళ్యాణ్ మీ మీద ద్వేషం పెంచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా తీసుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులను చూసారా మీకు ఎట్లా విమర్శ చేయాలనిపిస్తుంది. ఒక బీజేపీ తోటి మీకు ప్రాబ్లం అయితే మీరు బీజేపీని విమర్శలు చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీరు విమర్శలు చేయండి, రాజకీయంగా తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని దయచేసి టార్గెట్ చేయొద్దు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంత క్లియర్గా అన్ని విషయాల గురించి చెప్తున్నా. ప్రతి విషయాన్ని నేను మీరు ఏ విధమైన దూరంతో కలిగి ఉన్నారు, ప్రకాష్ రాజ్ అని కాదు మిగతా వాళ్ళందరికీ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ద్వేషం లేదు, పవన్ కళ్యాణ్ మీద ద్వేషం లేదు. కేవలం బీజేపీతో ఉన్నాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నానే ఒక దేశం తప్ప వాళ్ళకు వేరే దేశం లేదని నాకు కూడా తెలుసు. కానీ ఆ ద్వేషం కూడా ఎందుకు మీకు? ఆయన నిజాయితీ లేకపోతే అప్పుడు ద్వేషించండి, ఆయన చేసే పనులలో ఆయన పనులు చేయకపోతే ద్వేషించండి, ఆయన మంచితనంగా లేకపోతే ద్వేషించండి. ఆయన రాజకీయాలకు రాకముందు ఎట్లున్నాడు, రాజకీయాలకు వచ్చినాక ఏ విధంగా ఉంటుండో దాని మీద మీరు ద్వేషించాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ చెప్పు చూపించి తిట్టిండు అది ఇది అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఆయన పర్సనల్గా ఆయన కుటుంబాన్ని ఆయన పిల్లల్ని దూషించారు. ఆయన ప్యాకేజ్ ఇస్తారు పదే పదే అంటే ఎవడికి కోపం రాదు? మిమ్మల్ని పదే ప్యాకేజ్ ఇస్తారని, పైసలు తీసుకురని, అమ్ముడు పోయారని మాట్లాడుతుంటే ఆధారాలు లేవు. మళ్ళీ మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ఆధారాలు చూపించకుండా మీరు ఏది పడితే అది ఒక అపోహని క్రియేట్ చేస్తా అంటే, ఏది పడితే అది మాట్లాడుతా అంటే అది ఎట్లా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? నేను ప్రకాష్ రాజ్ మీద ఇప్పుడు నేను అలిగేషన్ చేయొచ్చు, డబ్బులు ఎవరో ఇస్తే మాట్లాడుతున్నాను. ఎందుకంటలేను? వాళ్ళకి మాకు ఉన్న తేడా ఇది. మేము ఆధారాలు లేకుండా ఏది మాట్లాడడం, వీళ్ళు ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి దయచేసి మారండి, మీ బుద్ధి మార్చుకోండి. నేను రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏమని అనుకోండి. ప్రజలారా నేను చెప్పిన మాటల్లో ఏమన్నా తప్పు ఉంటే మీరు కామెంట్లో కూడా తెలియజేయచ్చు, నేను స్వీకరిస్తా. మీరు చెప్పే విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెడుతున్న కామెంట్ని చదువుతాను, చూస్తాను. చెప్పే విషయాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకుంటా. నా వల్ల కూడా ఏమైనా మిస్టేక్ అనిపిస్తే కూడా నేను దాన్ని కూడా సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తాను. ఇది నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా నేను ఇది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.